జిల్లా మేడారంలో టోర్నడోల బీభత్సం. సుడిగాలికి నేల కూలిన 1,00,000 చెట్లు. 500 ఎకరాల్లో పడిపోయినట్లుగా అటవీ శాఖ అంచనా. చెట్లు నేల కూలడం పట్ల మంత్రి సీతక్క విస్మయం. క్లౌడ్ బరస్ట్ కావచ్చంటున్న పీసీసీఎఫ్ఓ డోబ్రియల్. ఏపీ తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు నిండు కుండలా మారాయి. ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తగా, మరోవైపు ములుగు జిల్లాను టోర్నడోలు ముంచెత్తాయి. సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి తీవ్ర విధ్వంసం జరిగింది. సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో 1,00,000కు పైగా చెట్లు నేలకూలాయి. ఈ విషాద ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2 రోజుల క్రితం తాడ్వాయి మేడారం మధ్యలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దట్టమైన చెట్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ చెట్లు వేల సంఖ్యలో విరిగిపడ్డాయి. అమెరికా, ఆఫ్రికా వంటి దేశాల్లో టోర్నడోలు ఎక్కువగా వస్తుంటాయి. ఇండియాలో తుఫాన్లు తప్ప టోర్నడోలకు ఆస్కారం లేదు. టోర్నడో వస్తే భారీ గాలులు వీయడం వల్ల అడవులు ఊళ్లకు ఊళ్లు ధ్వంసమవుతాయి. అదే తరహాలో మేడారం అడవుల్లో 500 ఎకరాల విస్తీర్ణంలో అడవులు ధ్వంసం కావడం పలు సందేహాలకు దారి తీస్తోంది. అటవీ శాఖ అధికారులు హుటాహుటిన చెట్లు కూలిన అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అటవీ శాఖ పీసీసీఎఫ్ఓ డోబ్రియల్ నేతృత్వంలో ములుగు జిల్లా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో పాటు అటవీ శాఖ సిబ్బంది మేడారం ప్రాంతాన్ని సందర్శించారు. అటు తాడవాయి గ్రామం, ఇటు మేడారం, చుట్టూ ఉన్న పడిగాపురం, ఎలుబాక, ఊరట్టం గ్రామాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ఆ గ్రామాల్లో ఉండే ప్రజలు ఇళ్లు పూర్తిగా సురక్షితంగానే ఉన్నాయి. కేవలం అటవీ ప్రాంతంలోనే చెట్లు కూలితే క్లౌడ్ బరస్ట్ గా పిలుస్తారని అటవీ శాఖ సీసీఎఫ్ఓ డోబ్రియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డోబ్రియల్ మాట్లాడుతూ తాను అటవీ శాఖలో 38 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నానని, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పనిచేయడం జరిగిందని, ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు తాను చూడలేదన్నారు. ఇలా జరగడానికి 2 కారణాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఒకటి, లోకల్ వాతావరణ పరిస్థితులు. రెండోది, చెట్లకు నీరు, మినరల్స్, తేమ అంతా కూడా నేల పైభాగంలోనే సమృద్ధిగా లభించడం వల్ల చెట్ల వేర్లు భూమి లోపలకు వెళ్లకుండా పక్కకు దూరంగా పోతాయని, దీనివల్ల చెట్లకు పటుత్వం తక్కువగా ఉండడం వల్ల బలమైన గాలులు వీచిన సందర్భాల్లో పడిపోతాయని, ఇక్కడ కూడా అదే జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సిద్ధం చేసి పంపిస్తున్నామని, అలాగే నిపుణుల కమిటీతో ఈ ప్రాంతాన్ని సందర్శించి వారితో కూడా నివేదిక తయారు చేయబోతున్నట్టు డోబ్రియల్ వెల్లడించారు. తాడవాయి ప్రాంతంలో మరి తాడవాయి నుంచి మేడారం పోయే దారిలో రెండు పక్కన మీకు ఇప్పుడు ఫీల్డ్లో కూడా కనిపిస్తుంది, చాలా మటుకు దాదాపు ఒక 200 హెక్టేర్, దాదాపు 500 ఎకరాలు అటవీ దట్టమైన అడవి పడిపోయింది. చాలా మటుకు దాదాపు 50,000 చెట్లు అప్రూట్ అయిపోయినాయి, గాలి వలన పడిపోయినాయి. దీని ఎందుకు, ఏ కారణం వల్ల ఇది జరిగింది దానికి చూడడానికి ఇవాళ నేను ఫీల్డ్లో వచ్చాను. ఇప్పుడు మొత్తం అడవి తిరిగి వచ్చాను. దాదాపు అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే సగానికి పడిపోయినాయి, కొన్ని పూర్తిగా ఎరువులతో సహా పడిపోయి ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు కూడా దాదాపు ఒక 37-38 సంవత్సరాలు అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఇటువంటి ఎప్పుడూ జరగలేదు. ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్. ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్లో పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి, దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే 2-3 కారణాలు మాకు ఇమీడియట్ ఏమర్థమవుతుందంటే, ఒకటైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం, దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం. తర్వాత ఏమవుతుందంటే ఇది బాగా మంచి సాయిల్ ఏరియా, మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సాయిల్లో మాయిశ్చర్, న్యూట్రియంట్ మాత్రం చాలా సులభంగా అవైలబుల్ ఉన్నాయి చెట్టుకి. అంటే ఇటువంటి చెట్టు ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ ఏమంటాం, దానివల్ల ఎరువులు బాగా భూమి లోపల వరకు పోతాయి. కానీ ఇక్కడ నేను చాలా మటుకు చెట్లు ఏం చూసామంటే ఎరువులు పైననే ఉన్నాయి, భూమి లెవెల్లోనే ఉన్నాయి, పెద్ద లోతు వరకు పోలేదు. ఎందుకు పోలేదంటే చెట్టుకి కావాల్సింది నీరు, కావాల్సింది మినరల్స్, కావాల్సింది ఇంకా వేరే రకరకాల మాయిశ్చర్, తర్వాత హ్యూమస్ అంతా కూడా సబ్ సర్ఫేస్ సాయిల్ అంటే పైననే దొరుకుతుంది కాబట్టి ఆ రూట్ హారిజంటల్ దూరం వరకు పోతున్నాయి కానీ లోతు పోవట్లేదు. 2 రోజుల క్రితం అకస్మాత్తుగా 500 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు కూలిపోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు.
అడవిలో బలమైన సుడిగాలులు రావడం వల్లే చెట్లు కూలి ఉండవచ్చని సీతక్క అభిప్రాయపడ్డారు. చెట్లు పడిపోయిన ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా కేంద్రం నుంచి పరిశోధన బృందాలను రప్పించి చెట్లు పడిపోవడానికి గల కారణాలపై పరిశోధన జరిపి నివేదికలను సిద్ధం చేస్తామన్నారు. కేంద్రం కూడా రాష్ట్రానికి తగిన సహాయాన్ని అందించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతంలో చెట్లు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆమె కోరారు. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్ల ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని అభిప్రాయపడ్డారు. దేవుడి దయ వల్లే ఇంతటి విపత్తు జరిగినా ప్రజలకు ఏమీ కాలేదని మంత్రి సీతక్క తెలిపారు. తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు, గాలివానలకు ఇక్కడ పెద్ద విధ్వంసమే జరిగింది. ఇక్కడ ఈ రహదారి ఇరువైపులా ఉన్నటువంటి వృక్షాలు భారీ స్థాయిలో పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగి మొత్తం ధ్వంసమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అటవీ సంపద అంతా మొత్తం కొల్లగొట్టినట్లుగా ఒక ప్రకృతి వైపరీత్య, ఒక ప్రకృతి విపత్తుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఎంత మేరకు నష్టం జరిగిందనే విషయాన్ని అంచనా వేయడానికి సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు 50,000 పైగా వృక్షాలు నేల కొరిగిన పరిస్థితి కనబడతా ఉంది. సుమారు 1 కిలోమీటర్ మేర 100 ఎకరాల్లో ఈ వృక్షాలన్నీ ధ్వంసమైన పరిస్థితి కనబడతా ఉంది.